Hi. Good afternoon, all of you. I am going to telling about the agriculture story. India is an agriculture country. Many peoples depend on agriculture here. Agriculture main professional here in India. Many people's hard work, but but they can't result according to their hard work. And agriculture depend on rain. Many peoples use it to agriculture once. Even now, many people are doing farming. My father is also a farming. My father is making cakewalk farming, and my father is breadwinner in my family. Agriculture is very difficult, and many people's lot of investments in agriculture spent, but sometimes that money does not come back. That's why many people commit suicides. We also save the farmers, and government must and should needs to stop the suicides. Super, fantastic. And suicide. సబ్సిడీలు ఇవ్వాలి, గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వాలి రైతులకి. Should give, ఇవ్వాలి and should. Government should give subsidies to people, to farming peoples, so that they don't commit suicides. They don't commit suicides. This is all about the agriculture. So agriculture story. My name agriculture story. Thank you to our friends and CTPA Professor Trivikram sir. Credit goes to. Thank you మురళి. ఓకే, మురళి అక్కడ నిలబడి మురళి. ఓకే, చాలా మురళి ఇప్పుడు ఏంటంటే మురళి చాలా బాగా చెప్పాడు. చెప్పాలి. ఓకే, చిన్న మిస్టేక్లు అందరూ చేస్తున్నారు, మనోడు చేసి అయితే కాన్ఫిడెన్స్గా చెప్పాడు. ఇటు అటు తిరుగుతూ చెప్పాడు. ఇటు అటు తిరగడం వల్ల ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇలా అనుకుంటూ జనసేన మన పవన్ కళ్యాణ్ లాగా ఇలా ఊరుతూ చెప్పాడు. అదే ఇవ్వాలి లేదు. అలానే ఇవాళ స్పీచ్ ఇచ్చే ఏదో మన కామెంట్ చేశారు, జనసేన పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇస్తే ఇలా అంటున్నాడు ఏంటని కామెంట్ చేశారు చాలామంది. స్పీచ్ అలానే కదా ఇవ్వాలి, ఇలా ఊగుతూ ఇవ్వాలి స్పీచ్. అవును, స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి. మనం ఆ స్పీచ్లోకి ఇన్వాల్వ్ అయితే ఆ ఊపు వస్తుంది, ఆటోమేటిక్గా కదలికి వస్తుంది. మరి మనోడు చేశాడు నిజంగా కాన్ఫిడెన్స్గా. అట్లా మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి పూర్తిగా. ఓకే, సూపర్, బాగా చెప్పారు. మిస్టేక్స్ చిన్న ఉన్నాయి, అది నో ప్రాబ్లం. కాన్ఫిడెన్స్ అది. ఇతను కూడా 20 రోజులు అయింది. 20 రోజులకి మాత్రం మాట్లాడాలంటే చాలా గ్రేట్. వంశీ మాట్లాడలే 20 రోజులకి, వాడికి 2.5 పట్టింది. వంశీ కూడా క్లాప్స్ కూడా మళ్ళీ స్టోరీ చాలా బాగా చెప్పావు. ఓకే, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. చూడండి.